ఆ రాక్షసులతో పాటు శూర్పణఖ కూడా వెళ్ళింది. ఆ 14 మంది రాక్షసులకు రామలక్ష్మణులను శూర్పణఖ చూపించింది. వారిని చూసిన శ్రీరాముడు సీతను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన ధనస్సుని తీసుకొని వెళ్లాడు. ముందుగా ఆ రాక్షసులను హెచ్చరించాడు. యుద్ధం అంటూ చేస్తే మీకు మరణం తప్పదని రాక్షసులను శ్రీరాముడు హెచ్చరించాడు. తాము ఖరుడి ఆజ్ఞ ప్రకారం వచ్చామని, మీ ముగ్గురిని సంహరిస్తామని ఆ రాక్షసులు రాముడిపై తమ శూలాలను విసిరారు. శ్రీరాముడు 14 బాణాలతో ఆ రాక్షసుల అస్త్రాలను ఛేదించాడు. మరో 14 బాణాలతో వచ్చిన 14 మంది రాక్షసులను క్షణకాలంలో సంహరించాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన శూర్పణఖ భయంతో వణికిపోయింది. అరుస్తూ అక్కడ్నుంచి మళ్లీ అడవిలోకి పారిపోయింది. శ్రీరాముడు వీరత్వాన్ని చూసినట్లు శూర్పణఖ వణుకుతున్న గొంతుతో ఖరదూషణులకు వివరించింది. మనుషుల రక్తాన్ని తాగే భయంకరమైన రాక్షసులను సామాన్యులైన మానవులు సంహరించారంటే ఖరదూషణులు నమ్మలేకపోయారు. నా ముక్కు చెవులు కోసిన రామలక్ష్మణులను చంపే ధైర్యం మీకు లేదని ఖరదూషణులను శూర్పణఖ రెచ్చగొట్టింది. ఒకవేళ సంహరించలేకపోతే పిరికివాళ్లలా ఈ దండకారణ్యం విడిచి పారిపోండని వారిని అవమానించింది. వారిని శ్రీరాముడిపైకి యుద్ధానికి శూర్పణఖ రెచ్చగొడుతూ భయంకరంగా ఏడ్చింది. శూర్పణఖ అవమానిస్తుంటే ఖరదూషణులు తట్టుకోలేకపోయారు. కోపంతో రగిలిపోయారు. రామలక్ష్మణులను సంహరించిన తర్వాతే మళ్లీ వస్తామని ఖరదూషణులు తమ సోదరికి మాట ఇచ్చారు.